పరిమితితోనే ఈమె అలంకరించుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఏదైతే ఆయనకు అప్పగించారో ఆ యజ్ఞకి నమ్మకములకి ఏదైతే అప్పగించి ఈమె ఇది అలంకారంగా ఉండాలని అక్కడ పెట్టాడో ఏమన్నది కదా, ఆ అలంకారం అడిగి నాకు చాలు. ఏ అలంకారం అంట? ఏ అలంకారం అయితే ఉందో ఆ అలంకారం నాకు చాలు. ఉన్న దానితో తృప్తి పడగలిగిన ఆ మనసు ఆమెలో ఉంది. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ ఇంతమంది 120 సంస్థానంలో నుంచి వచ్చిన ఈ రాజకుమార్తెలందరిలో ఎస్తేరు మీదనే రాజుకి ప్రేమించడానికి దయగలగడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాం ఇంటెలిజెన్స్ అంతా కూడా ఏం చేస్తారంటే, మామూలుగా కాన్ఫరెన్స్ పెట్టి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా అక్కడికి వచ్చినప్పుడు ఉండదు. ఆడొస్తా ఉంటాడు, చెప్పులు అడావుడిగా పడిపోయి ఉంటాయి, ఆడొస్తా ఉంటాడు, కుర్చీలు పడిపోయి ఉంటాయి, ఆయన రాగానే వెయిట్ చేపిస్తూ ఉంటారు, ఆర్డర్ బాటిల్ లీక్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తారంటే ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. వాడు దిగిన దగ్గర నుంచి వాడు నిలబడే కాడ కొంచెం వెయిట్ చేపిస్తారు. అక్కడ ఇక్కడ ఉండండి బాబు, ఆల్టింగ్ బీగాడు. ఆల్టింగ్ అనేది ఏం చేస్తాడు, అరే కుర్చీలు పడిపోయింది కదా అని లేపుతాడు. కొంచెం ఆల్టింగ్ ముందుకు రాగానే చూస్తాడు, ఈ నిలబెడతాడు, 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఈ 2 నిమిషాలు ఏంటంట, ఆ వాటర్ పోతా ఉన్నాయి. వీడు అది చూసినప్పుడు ఆ వాటర్ కట్టేస్తాడు. వీడు ఈ వాటర్ కట్టేసి తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. వీడు 1-2 ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా వీడు జాగ్రత్తగా దీన్ని చూసుకుంటాడు. ఈ జాబ్ ఇస్తే, దీనికి అపాయింట్ చేస్తే వీడు తప్పకుండా పాస్ అవుతాడు. వీడు చాలా జాగ్రత్త కలిగిన వాడు. ఎందుకంటే వాడిదన్నే కాదు, వాడికి ఏ బాధ్యత ఉందో వాడు జాగ్రత్తగా చూడగలిగిన వాడు. కాబట్టి ఈ జాబ్ ఇస్తే చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఈ అందుకనే ఎస్తేరు కూడా ఏంటట, ఈ 120 మంది గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్తా ఉంది. అక్కడికి 120 మంది గురించి రిపోర్ట్, ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు చేస్తా ఉంది. కానీ ఎస్తేరు గురించి కూడా రాజు దగ్గరికి రిపోర్ట్ పోతా ఉంది. ఏం పోతా ఉందట, ఈమె ఉన్న ప్రత్యేకతలన్నీ కూడా చెప్తా ఉంటే రాజు ఎప్పుడైతే ఆమెను చూశాడో ఆమె మీద ఏమైందట, దయ కలిగింది. ఆమె మీద దయ కలిగి, ఆ దయ కలిగి ఆమెను అపాయింట్ చేశాడు. ఆమె రాజకుమార్తె కాదు అయినప్పటికీ కూడా ఏంటంట, ఆమెని అపాయింట్ చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అంతకంటే ముందు వస్తూ ఉంది, ఆమెను రమ్మన్నాడు. ఏమైందట, లోపడకపోవడం ద్వారా ఏమైపోయింది, ప్రేమ లేకుండా పోయింది. లోపడే మనస్సు లేకపోవడం ద్వారా ఏమైపోయిందట. అందుకనే భార్య ఎప్పుడైనా దేనికి లోపడాలి కింద చెప్తుంది, ఇక్కడ చెప్తుంది కదా 3లో చెప్తా ఉంటాడు. పేతురు రాసిన 3లో జడలు అల్లుకునుట, ఏంటంట బంగారం ధరించుకునుట, విలువైన శారీస్ కట్టుకునుట, వస్త్రములు ధరించుకునుట, నా భర్తకు చాలా అందంగా కనపడాలని మనం ప్రయాసపడతాం. కానీ ఈ అందం ఎక్కడ కనపడిందట, ఈ అందం మనసులో నుంచి వచ్చే అందమే. కానీ వస్త్రాలు వేసుకుంటే, బంగారం పెట్టుకుంటే చాలా బాగా కనపడాలని, పౌడర్ వేసుకుంటే, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఈ అక్కడికి వెళ్ళి ఈ అందం కనపడదు. ఎందుకు కనపడదట, ఈ పైన ఎక్కడైతే ఫస్ట్ వచనం లేదో లోపడే తత్వం లేకుండా కుటుంబంలో ఉంటే ఇవి ఎంత అందంగా రెడీ అయినప్పుడు కూడా, ఎన్ని పూలు పెట్టుకున్నా, ఎంత మంచి శారీస్ కట్టుకున్నా, ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా ఏమైపోయిందట, ఆమె బ్యూటీ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందట, ఆమెలో ఏంటంటే లోబడే తత్వం లేదు. లోబడే తత్వం లేదు కాబట్టి ఏమైపోయిందట, ఆమె ప్రేమించబడలేకపోతుంది. ఎందుకు ప్రేమించబడలేకపోతా ఉందట, ప్రతి మాటని ఏదైనా కావచ్చు కానీ భర్తకి లోబడి ఉండాలని చెప్పారు. లోబడే తత్వం ఎప్పుడొద్దంటే ఆటోమేటిక్గా వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు. భర్తను నమ్మినప్పుడు, ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా శారాన్ని పిలిచినప్పుడు ఆటోమేటిక్గా అబ్రహాంతో వెళ్ళిపోయిందట. ఎక్కడ తీసుకెళ్తాను, ఏం తీసుకెళ్తాను, ఏం అవసరం లేదు, ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి అంతే. ఇంకా అలాగా ఇలా కొన్ని సార్లు ఏమైంది, భర్త కంటే భార్య టాలెంటెడ్ పర్సన్ అయినప్పుడు కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం. ఇందాక దైవజనులు ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం, నీకంటే నేను బాగా నీకంటే నేను గొప్ప, నేను చెప్పే ఆలోచన బాగుంది, ఇది అది అని చెప్పి అన్నీ అంటా ఉంటుంది. కాబట్టి ఇంకా భర్తకి లోబడే ఒక తత్వం కనుక మనలో ఉంటే భర్త ఎప్పుడు భార్యని ప్రేమిస్తూనే ఉంటాడ. ఈ లోబడే తత్వం లేకపోతే ఏమైందట, ఎంత మంచిగా ఉన్న ఆ బ్యూటీ అనేది భర్తకి అనిపించింది. అందుకే చెప్తూ ఉంటాము, చాలా మంది కూడా మనం చూస్తే ఇవి అందంగా లేదు, ఏమైనా పెళ్లి చేసుకుంటూ అనిపిస్తూ ఉంటాం. అది నల్లగా ఉంది అనిపిస్తుంది, వీళ్ళు ఏం బాగలేదు కదా, ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, ఇవన్నీ మైనస్ కనపడుతూ ఉంటాయి. కానీ ఈ మైనస్లు అన్నీ కూడా ఎలా కవర్ అవుతాయట, ఈ భార్య లోబడే తత్వాన్ని బట్టట భర్తకి ఆటోమేటిక్గా ప్రేమ కలిగిందట. ఎందుకు కలిగిందట, ఈమె బ్యూటీ ఉందా, అందుకంటే ఐశ్వర్యరాయిని పెళ్లి చేసుకున్నాం అని కదా. ఐశ్వర్యరాయి కళ్ళ ముందు ఉండగా లోబడే తత్వం లేకపోతే వాళ్ళ కుటుంబంలో కూడా ఏమైందట, గొడవలు స్టార్ట్ అయిపోతాయి. గొడవలు ఎందుకు స్టార్ట్ అవుతుందట, ఎందుకంటే స్టార్ట్ అవుతాయి. ఈ సమాధానం ఎందుకు లోపించిందట, ఇంకెక్కడ నుంచి సమాధానం ఉండదు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తుంది కదా, పురుషులారా మీరు ఏం చేయాలట, మీరు మీ భార్యలను ప్రేమించండి. ప్రేమ అంటే బైబిల్ గ్రంథంలో ఒక రకంగా చెప్పాలంటే బలి. హల్లెలూయా. కాబట్టి చెప్తారు కదా, యేసు ప్రభు నేను సంఘముని ఎలాగ ప్రేమించానో అంటే సమస్తము భార్య కొరకు,
కుటుంబం కొరకు, పిల్లల కొరకు భర్త భార్య అనే ఎప్పుడైతే ఈ బంధం ఏర్పడిందో భర్త నలిగిపోవడం స్టార్ట్ అవుతాడు. ఇంత ప్రెజర్ ఉంటుందంటే భర్తకి చాలా ప్రెజర్ ఉంటుంది. బయట విషయాలు కానీ, డబ్బుల విషయాలు కానీ, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ ప్రజలంతా పోగొట్టగలిగేది ఎవరట? భార్య పోగొట్టగలిగేది. ఎందుకంటే భర్తను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? నలిగిపోతా ఉండు. బయటికి వెళ్ళి వచ్చిందా నలిగిపోతా, యాడికి వెళ్ళావు, ఏమి, ఈ ప్రశ్నలు అవసరం లేదు. కానీ రాగానే ప్రేమతను పలకరించడం, కూర్చోవడం, సమాధానంగా మాట్లాడటం ఇవి ఉండాలి. ఈ ఉన్నప్పుడు ఏమిటంటే భర్తను చూడగానే నింపియాలా, మా కొరకు బలైపోతా ఉండు, మా కొరకు నలిగిపోతా ఉండు, మా కొరకు ఇబ్బంది పడతా ఉండు అని ఆయన ఏ రకమైన ప్రేమ ఇస్తా ఉండు, ఆ ప్రేమ అంతా కూడా నీకు కనపడాలా, ఆయన చేసే పనులన్నీ కూడా కనపడాలా. అందుకనే ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? నలిగిపోవడానికి ఇష్టపడింది. ప్రేమ ఏం చేస్తుంది? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎర్రటంలో కుటుంబం కోసం కష్టపడడానికి ఇష్టపడింది. ఆడ మోయలేకపోయిన భారమైన ఎంత బరువైనా 10 స్టేర్లు ఎక్కినప్పుడు కూడా ఇష్టపడలు మోయడానికి కూడా ఇష్టపడింది. ఎందుకు ఇష్టపడిందట? ప్రేమ ఉంది కాబట్టి ఆరాధన చేస్తుంట. ఆ ప్రేమను గుర్తించగలగాల భార్య. భర్త కూడా తన కుటుంబం కొరకు నలిగిపోగలిగేటట్టుగా ఉండాలి. ఒకరిని మనం డ్యామేజ్ చేయగలిగి కాదు. భార్యను ప్రేమించడానికి ముందు ఎవరిని ప్రేమించాలట? భార్య కుటుంబాన్ని ప్రేమించాలి. అప్పుడే భర్త భార్య దగ్గర వర్దిల్తాడు. ప్రేమగా, అబ్బా మా ఆయన చాలా మంచిది, మా ఆయన చాలా మంచిది అనే పదవి ఎప్పుడు పడిందంటే, నువ్వు మీ తల్లిదండ్రులను ఎట్లా ప్రేమిస్తున్నావో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లా చూసినప్పుడే ఆమెకి నీ మీద ఒక మంచి అభిప్రాయం. మనం ఏం చేద్దాం? భార్యను బాగా ఇష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు డిసప్పాయింట్ చేస్తే వాళ్ళ మనసు ఎప్పుడు ఒక లోటు ఉంటుంది. ఏమిటది? వాళ్ళకి ఎమ్మటే మన మీద ప్రేమ కలదు. ఇంటికి రాగానే మన అమ్మ మీద, మన నాన్న మీద, మన అభిప్రాయాల మీద ఎమ్మటే వాళ్ళకి కనెక్ట్ కాలేదు. కాబట్టి మనం